ఆంధ్రులకు క్యాపిటల్ లేదు, వాళ్ళకు చెట్ల కిందనే వాళ్ళు సెక్రటేరియట్ నడుపుకుంటూ వచ్చారు. 1969 అనేది పెద్ద ఉద్యమం. హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్స్ అందరూ దిగబడ్డారు. తెలంగాణను కాల్ చేసింది కాదు. పీరియడ్ అది. ఉద్యమకారులను పిట్టెలు చంపినట్టు చంపినాం. నా ఫ్రెండ్ పిల్లగాడు బయటికి పోతే పట్టుకుంటానే పోయిండు. అప్పటికి ఆ బుల్లెట్ ఆయన నెత్తికి తగిలి అక్కడనే ప్రాణం వచ్చాడు. అంటే ఇక నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పదు. మీకు ఈ స్తూపాన్ని చెక్కాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? స్తూపం లేదనుకోండి, ఒక మాట చెప్పు, స్తూపం లేదు, చరిత్ర ఉందా? లేదు. తెలంగాణ ఉద్యమకారులది, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన వాళ్ళ చరిత్ర ఏడున్నది. నేరుగా గన్ పార్క్ వచ్చిండు, నేను పక్కనే ఉన్నా, నన్ను కాగలించుకున్నాడు. సీఎం అయిన మరుక్షణమే నన్ను మరిచిండు, గన్ పార్క్ మర్చిపోయాడు. మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నేనే చావు నోట్ల తల పెట్టినాను, నేనే తెచ్చినాను అంటారు. కేసీఆర్ దగ్గర 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి శకుని క్యారెక్టర్. తెలంగాణ రావడానికి ఎక్కువగా ఆలోచించింది సోనియా గాంధీ అంటారు. ఆమెనే, సోనియా గాంధీ ఆలోచించు కాకుండా ఆమెనే డిసైడ్ చేసింది. ఆమెనే ఆంధ్ర పాలకులందరూ ఆ పైన ఎన్నో రకాలుగా ప్రెజర్ తెచ్చింది. న్యాయం చేయాలనే దృక్పథంతోటి ఆమె డిసైడ్ అయ్యి 50 సంవత్సరాల క్రితం నిర్మించిన దానికి ఇప్పటి వరకు మీకు డబ్బులు అందలే. 4 లక్షలు ఖర్చు అయినాయి ఆ రోజులలో. అయ్యా నాకు పైసలు రావాలి, నాకు పైసలు రావాలి అంటే హ్యాండ్ టు హ్యాండ్ సీఎం కు కలిసి హ్యాండ్ టు హ్యాండ్ ఇస్తే ఆయన ఏమన్నాడు, ఇనాగ్రేషన్ అయినాక ఇస్తామా. అది ఇనాగ్రేషన్ కాదు, నాకు దొరకలేదు.